నీ లోపములు సహించుచున్న దేవుడు నీకు అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నాడు, ఇస్తున్నాడు అవకాశాలు. ఆయన ఆశయం తెలుసా? ఈ ఛాన్స్లో నా బిడ్డ పాస్ అయిపోద్ది, ఈ దెబ్బకి మా ఊడు కొట్టుకు చేస్తాడే అని ఒక ఆశతో నీకు టెస్ట్ పెట్టాడు. ఈ ఛాన్సులు పోగొట్టుకోవద్దు. ఏమో ఇలాంటి ఛాన్సులు నీకు పదే పదే వస్తాయని ఏం చెప్పగలం? చాలామంది చాలా ధైర్యంగా కృపకాలం అని మాట్లాడతారు, కానీ ఏశావుకి ఎందుకు అనుగ్రహించబడలేదు అవకాశం? గుర్తుందా? యాకోబుకు చాలా అవకాశాలు వచ్చాయి, గుర్తుందా? ఆయన ఎవరిని కరుణించును వారిని కరుణించును. నీవు సొంతంగా ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఏం చేయలేవు, నీ వల్ల కాదు. నేను మీ అందరికీ 2 చేతులు జోడించి వందనాలు చెప్పే సువార్త ఏంటంటే, ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోండి.